ప్రైజ్ ది లార్డ్. మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకు క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ వ్యూవర్స్కి దేవుని పేరిట శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రతిరోజు వాక్యాన్ని చూస్తున్నారు, మంచిది. వాక్యాన్ని షేర్ చేయాలని కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క రిప్లేని లేదా మీకున్నటువంటి ప్రార్థన అవసరతలను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయాల్సిందిగాను, మీరు అదే రీతిన లైక్ చేసి ఈ యొక్క వీడియోని ప్రమోట్ చేయాల్సిందిగాను ప్రభు పేరిట నేను చాలా దీనముగా మీకు మనవి చేసుకుంటున్నాను. తప్పక మీరు ఇది చేస్తారని కూడా నమ్ముతున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. ఐజయా చాప్టర్ 54 వర్స్ 11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఓ అఫ్లిక్టెడ్ వన్, స్ట్రోమ్ టోస్డ్ అండ్ నాట్ కంఫర్టెడ్, behold, I will set your stones in antimony and lay your foundations with sapphires. ఈరోజు దేవుని మాటలు చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నాయండి. దేవుడు నిన్ను చూశాడు, నీ పరిస్థితిని చూశాడు. ఈరోజు గాలి వాన చేత ఒక పునాది సరిగా లేని ఒక చెట్టు ఏ విధంగా అయితే కొట్టుకుంటుందో, ఒక సరిగా లేని నీవు, సరైనటువంటి ఉద్యోగం లేని నీవు, సరైనటువంటి రాబడి లేని నీవు, సరైనటువంటి ఆరోగ్యము లేని నీవు, సరైనటువంటి కుటుంబ జీవితము లేని నీవు అలానే ఈరోజు కొట్టుకుంటున్నావంట, అలాగే బాధపడుతున్నావంట. దేవుడు మాట్లాడుతున్నాడు, ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్ యూ స్ట్రాంగ్. హల్లెలూయా. దేవుడు నిన్ను స్ట్రాంగ్గా బిల్డ్ చేయబోతున్నాడు, బలముగా మార్చబోతున్నాడు. ఆయన నీలాంజనములతో నీ కట్టడాన్ని కట్టబోతున్నాడు. నీ పునాదిని స్ట్రాంగ్గా యేసుక్రీస్తు వారు మార్చబోతున్నాడు. ఆమేన్. ఎస్, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ భర్త ద్వారా నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావు, నీ భార్య వలన నువ్వు అవమానపడుతున్నావు, నీ కుటుంబ పరిస్థితులు ఈ లోకంలో హాస్యాస్పదంగా ఉన్నాయి. నీకున్న అప్పుల సమస్యలను చూసి నీ బంధువులు, నీ స్నేహితులు నవ్వుతూ ఉన్నారు. అయినో నాకు తెలుసు. దేవుడు అంటున్నాడు, ఎస్, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ బేస్. నీ జీవితాన్ని ఒక స్ట్రాంగ్ బేస్గా మార్చబోతున్నాడు. నీకు ఆదరణ లేదు, దూషించేవారే ఉన్నారు, బాధ పెట్టేవారే ఉన్నారు, కృంగదీసేవారే ఉన్నారు. ఈ పరిస్థితిని చూసి అయ్యో అని జాలి పడకుండా ఈ పరిస్థితిని చూసి నవ్వుతున్నారు. బట్ దేవుడు అలా నవ్వట్లే. దేవుడు అలా నిన్ను వదిలిపెట్టాలి అని అనుకోవట్లే. ఆయన నిన్ను స్ట్రాంగ్ చేయబోతున్నాడు. ఆయన నీవున్న పరిస్థితిని దృఢముగా నిలబడేలాగా చేయబోతున్నాడు. నువ్వు ఇంకొకరికి సహాయం చేసే వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు. ఎస్, విశ్వసించు, మాటల్ని నమ్ము. ఈరోజు నువ్వు గాలి వాన చేత కొట్టబడుతున్నావు. పరిస్థితుల ప్రభావం చేత, ఈ లోకపరమైన ఆర్థిక ఆ యొక్క ఫ్లెచింగ్స్ చేత నువ్వు కొట్టబడుతున్నావు. అయినా కానీ నువ్వు కంగారు పడొద్దు. దేవుడు నిన్ను స్ట్రాంగ్ చేయబోతున్నాడు. ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో, ఎక్కడైతే నీకు నింద వచ్చిందో, ఎక్కడైతే ఎవరైతే నిన్ను దూషించారో వారి చేతే దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. వారే నీ పాదముల చెంతకు వచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి భయపడకు సహోదరి సహోదరులారా. దేవుడు ఈరోజు బలమైన వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ బలమైన వాగ్దానాన్ని స్వీకరించు, ధైర్యంగా ఉండు. దేవుని యొక్క హస్తంలో నువ్వు ఒక భూషణ కిరీటంగా ఉన్నావు. ఆయన నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. ప్రార్థించుకుందాం. అతి పరిశుద్ధుడ, స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి, వందనాలు అయా. అనేక మంది బిడ్డలు గాలి వాన చేత అటు ఇటు కొట్టబడుతూ నాయన దుఃఖిస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆదరణ లేక ఉన్నారు. మీరు వాగ్దానం చేసిన రీతిగా తండ్రి బిడ్డలకు ప్రభువా మీ సహాయము దయచేయండి నాయన. అయా వారిని తండ్రి బలమైన పునాది చేత స్థిరపరచండి.
నీ లాంఛనముల చేత కట్టండి. నాయన బిడ్డలు తండ్రి ఉన్నత స్థాయిలో ఉండడానికి మీ సహాయము దయచేయండి. నాయన కృప చూపించండి ప్రభువా. అయా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, ఆర్థికంగానూ బలపరచండి, కుటుంబ సమస్యలు లేకుండా సహాయం దయచేయండి, ప్రేమతో జీవించడానికి కృప చూపించండి. నాయన ఈ రోజున ప్రయాణాలను, పనులను ఆశీర్వదించి తోడయుండి కాపాడి భద్రపరచండి. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.